తనైరా కోమలికి స్వాగతం. ప్రకృతిలో అందాలు అద్భుతాలు చూడాలంటే ఈ వసంతకాలంలో బయటికి రండి. మండుతున్న అగ్నిలా కాంతి ప్రసరించే ఈ అందమైన పుష్పాల పేరు మోదుగ. మోదుగ చెట్టు గురించి రహస్యాలు తెలుసుకుందాం రండి. ఇది ప్రకృతికే కాదు, మన ఆరోగ్యానికి అందానికి ఒక వరం. ఇది యుగాల తరబడి ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు. ఆయుర్వేద పరంగా చూస్తే ఇది ఒక ఔషధం. దీని పువ్వులు కషాయం రక్త శుద్ధిని చేస్తుంది, శరీరంలోని విషాలను తొలగిస్తుంది. చర్మ సమస్యలకి ఇదొక శక్తివంతమైన పరిష్కారం అండి. ఈ మోదుగ పూల పొడి మొటాలు, ఎగ్జిమా, ఇతర చర్మ సమస్యలకి ఉపశమనం కలిగిస్తుంది. వైద్యశాస్త్ర ప్రకారం దీని వేరు, ఆకు, విత్తనాలు ఎన్నో వ్యాధుల నివారణకి ఉపయోగిస్తారు. ఇక ప్రాచీన కాలం నుండి చర్మాన్ని మెరిసిపోయేలా చేయడానికి మోదుగ పుష్పాలను వాడేవారు. మోదుగ పూలను ఎలా వాడాలంటే స్కిన్ కేర్లో మోదుగ ఫ్లవర్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ తయారు చేయాలి. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, జోజోబా ఆయిల్ కానీ, కుసుమ నూనె కానీ, లేకుంటే మీకు ఏది ఇష్టమైన ఆ నూనెలో ఈ మోదుగ పూలని, నీడలో ఆరబెట్టిన మోదుగ పూలని పొడి చేసి ఒక 2-4 వారాల వరకు ఒక గాజు సీసాలో భద్రపరిచి ఉంచండి. వడగట్టిన తర్వాత ఆయిల్ని వాడితే మీరు చర్మ సమస్యల నుంచి బయటపడటానికి ఇది ఒక మార్గం. ఇది ముఖంపై అప్లై చేయండి, నిగనిగలాడే తేజం మీదే. ఇంకొక రహస్యం చెప్పనా, ఇది కేశవర్ధిని కూడా. ఈ హెయిర్ గ్రోత్ సీక్రెట్ ఏంటంటే దీని ఆకులతో తయారు చేసిన హెర్బల్ ఆయిల్ జుట్టు పెరుగుదల కోసం అద్భుతంగా పనిచేస్తుంది. మోదుగ పువ్వు మన పండుగల్లో, పూజల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. వసంత ఉత్సవాల్లో ఈ పువ్వుల అందం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేకత ఏమిటంటే ఇది చర్మ వ్యాధులు, జుట్టు పెరుగుదలకే కాదు, గుండె ఆరోగ్యం కోసం కూడా వాడతారు. దీన్ని ఆయుర్వేదంలో మహాకల్ప అంటారు. మహాకల్ప అంటే ఇది వయసును తగ్గిస్తుంది, ఇంకా దీర్ఘకాలికంగా బతికేటట్టు చేస్తుంది. ఈ పువ్వుల నూనె నుంచి తయారైన రసాన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది పర్యావరణ రక్షకుడు కూడా. ఈ చెట్టు అడవుల సంరక్షణలో కీలకం. ఈ చెట్టు విలువ తెలియక మనం నాశనం చేస్తున్నామా? ప్రకృతి మనకిచ్చిన గొప్ప బహుమతిని కాపాడుకోవాలా? ఒకప్పుడు రహదారుల నిండా అడవుల్లో కనపడే అగ్ని, అరణ్య జ్వాల ఈనాడు కనుమరుగవుతుంది. ఈ అద్భుత వృక్షం తగలబడిపోతుంది. ఒకప్పుడు మునులు దీన్ని ఔషధంగా వాడేవారు. ఇది రోగాలను నయం చేసే శక్తిని కలిగి ఉంది. ఇది మన పూర్వీకుల నుండి మర్చిపోయిన అద్భుత రహస్యం. యజ్ఞాల్లో దీన్ని ఒక మూలికగా కూడా వాడతారు. ఇది దేవతల పరంగా భూమికి వచ్చిన వృక్షంగా భావిస్తారు. ఈ ఆకులు, గింజలు, వేరు ఇవన్నీ కూడా అద్భుతమైన ఔషధాలు. ఇందులో ఫ్లావనాయిడ్స్, టానిన్లు మన శరీర కళల్ని ఉత్తేజపరిచే శక్తివంతమైన యాక్సిడెంట్లు ఉన్నాయి. చర్మాన్ని పునరుజ్జీవింపజేయటం, రక్తాన్ని శుభ్రపరచటం, జుట్టు పెంచటం ఇది ప్రకృతి ఇచ్చిన వరం. మీ చర్మం పొడిబారిపోయినా, జుట్టు రాలిపోతున్నా, రక్తశుద్ధి కావాలన్నా ఈ అరణ్య జ్వాల మీకు సమాధానం ఇస్తుంది. మళ్ళీ మనం అగ్నివనాన్ని వెలిగిద్దాం. ఇవి మాయం అవుతున్నాయి, కనుమరుగవుతున్నాయి. ఈ వృక్షాల విలువ మర్చిపోతున్నాం. మన పూర్వీకులు ఇచ్చిన వరాన్ని తిరిగి పొందుదాం. మనం మోదుగ చెట్లను కాపాడుకుందాం. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతం తరతరాలకి అందేలా చేద్దాం. ఈ మోదుగ గింజలు చర్య కారణంగా పేగులో, పొట్టలో ఉన్న పురుగులన్నీ బయటికి వస్తాయి. చర్మ కాంతిని, మృదుత్వాన్ని కాపాడటానికి పురాతన సౌందర్య సంరక్షణ పద్ధతుల్లో పువ్వులను ఉపయోగిస్తారు. ఇంకా మన జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా బెరడు కషాయాన్ని ఉపయోగిస్తారు. అజీర్తి ఉన్నా కానీ హెమరాయిడ్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ పువ్వులు
అధిక దాహం, విరోచనాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ ఎండాకాలంలో ఈ పూల జ్యూస్ని తీసుకుంటే మనకు ఆరోగ్యం మెరుగవుతుంది. త్వరలోనే దీన్ని మనం ఎలా ఆహారంగా ఉపయోగించాలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ బుటియా మెనోస్పెర్మా గణనీయమైన శోధ నిరోధక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలని ప్రదర్శిస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. అతిసార వ్యతిరేక ప్రభావాలు, బెరడు, కాండం భాగాలు సంభావ్య శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. యాంటీ ఫంగలు, యాంటీ బ్యాక్టీరియాలు లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ విత్తన నూనె గణనీయమైన బ్యాక్టీరియాసైడు, శిలీంధ్ర సంహరణి ప్రభావాలను చూపిస్తుందని తెలుస్తుంది. దీనికి మెడికార్ఫిన్ వంటి క్రియాశీల భాగాలు కారణమని చెప్పవచ్చు. ఇంకొక విశేషమైన మనకు ఉపయోగపడే విషయం ఏంటంటే ఇది జ్ఞాపక శక్తి పెరుగుదల, మన ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తి పనితీరుని మెరుగుపరచడంలో, ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి రహస్యాలను, అద్భుతాలను తెలుసుకోవాలంటే తనైరా కోములాన్ని ఫాలో కండి. ఈ మోదుగు పూల గొప్పతనాన్ని షేర్ చేయండి.